అవినీతి పరులకు అడ్డగా మారిన వ్యవసాయ కమిటీ వారిని లక్షలు విలువ చేసే మోటార్లు మాయం మరియు లక్షల బర్తాన్ మాయం చేయడం జరిగింది. తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తున్న అధికారులు సొసైటీ మార్కెట్కి ఒక్క వాచ్మెన్ కూడా లేకపోవడం సిగ్గుచేటు. లారీతో తరలిస్తున్నప్పటికీ బార్దాన్ లారీని రాత్రి 12:30 టైంలో కృష్ణకుమార్ ఎస్ఐ సార్ రైడ్ చేసి లారీని అక్కడే సీజ్ చేసి ఆ సెంటర్ను కూడా సీజ్ చేయడం జరిగింది. దీనికి కారణమైన వ్యవసాయ మార్కెట్ అధికారుల్లో నిర్లక్ష్యమని రైతులు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ గోదాంలో గతంలో కరీం నిసార్ బిస్మిల్లా ట్రేడర్స్ వాళ్ళు ఈ బార్దాని వేసుకుంటామంటే ఇచ్చాం సార్. ఒక నెల రోజుల పుట్టుకొని మా దగ్గర ఈ ప్యాడీ క్లియర్స్ ఏవైతే ఉన్నాయో పోయినట్టు తెలిసింది వార్త. ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ చేశాను. ఈ పెద్ద మిషన్ కూడా పోతాయనే ప్రమాదం ఏర్పడ్డదని చెప్పి మీ ఉన్న సరుకు తీసేసే బాబు ఇలా మేము స్టాక్ చేసుకుంటామని చెప్తే ఆయన నిన్న 5 గంటల నుంచి పని మొదలు పెట్టింది సార్. రాత్రి 10-11 అయినట్టుంది సార్. సగం బార్దాని నిండింది ఆల్రెడీ. ఆ లోపు వీళ్ళు వచ్చారు. ఈ రాత్రిపూట ఏమో జరుగుతుందని వచ్చారు. తీరా చూసేసరికి బార్దాన్ ఉంది సార్. వాస్తవానికి ఇక్కడ నుంచి బార్దాని పక్క ఆయన ఏదైతే ట్రేడింగ్ చేసుకున్నో ఆ గోదాంలో పోతున్నాయి సార్. అది కాలైతే అందులో ఈ ప్యాడీ క్లీనర్ వేయాలని మా డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ గారు వచ్చారు, ఇన్స్పెక్షన్ చేశారు. వాళ్ళు కూడా చెప్పారు సార్. దాని ప్రకారం నేను ప్రయత్నం చేశాను సార్. ఇప్పుడు ఇవి లోపల పెట్టాలంటే ఇది ఖాళీ కావాలి సార్. అందు నిమిత్తం నేను చేపట్టిన పని సార్. అందులో ఉన్న మొత్తం బార్దాన్ సార్. మీ సెక్రటరీ మేడం పేరు ఏం పేరు? డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సార్. పేరు జిల్లా మార్కెటింగ్ అధికారి. పేరు గంగు మేడం వచ్చి చెక్ చేసి వెళ్ళారా? విజిట్ చేశారా? అవును సార్. వచ్చారు. మేము కూడా ఎస్ఐ గారికి పోయి కంప్లైంట్ చేస్తాం. ఈ దొంగలను మేము ఇన్స్పెక్షన్ చేస్తాం. ఎన్ని మోటార్లు పోయినాయి ఇక్కడ? 19 మోటార్లు పోయినట్టు మా దృష్టికి వచ్చింది సార్. 19 మోటార్లు పోయినాయి సార్. మరి గోదాంలలో చెక్ చేసిందా మేడం? అన్ని చెక్ చేసాం సార్. ఇక్కడ వాచ్మెన్ సెక్యూరిటీ సార్ వడ్లు కనబడుతున్నాయి. ఈ వడ్లు కదా ఒక 300-400 బ్యాగులు ఉన్నాయి సార్. అవి తీసేసి ముందు బార్దాన్ అన్నారు కదా మీరు. ఆ బార్దాని వడ్లు ఎవరి వడ్లు? మన నిసార్. మరి ఫస్ట్ మీరు చెప్పలేదు బార్దాని ఉన్నారన్న. నాతోనైనా పర్మిషన్ తీసుకుని బార్దాన్ అని సార్. కానీ వడ్లేసి అది మీకు తెలియదు. అది క్లారిటీ ఆయన కలర్ చేసింది కాదు, ఇది వేరేది. కలర్ చేసింది కాదు. థ్యాంక్ యూ. దీనికి వాచ్మెన్స్ ఎవరు లేరా? లేదు సార్. సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. సీసీ కెమెరాలు ఉన్నాయి. వాచ్మెన్ ఇందులో ఎందుకు లేరు? గవర్నమెంట్ దానికి ఉండాలిగా వాచ్మెన్. మా దగ్గర 4 పోస్టులు వాచ్మెన్ పోస్ట్ కూడా ఖాళీ ఉంది సార్. ఇక్కడ ఏదైనా పులి తిరుగుతుంది, శ్మశానం పట్టుకుంది, మేము చేయమని యువకులు రావడం లేదు సార్. ఇప్పుడు గత 4 ఏళ్ల నుంచి వాచ్మెన్ చేస్తున్నా అన్నాడు. ఎందుకు చేసేసారు అతన్ని? సార్ అది నేను రాకముందు లేడు సార్. 2.5 years కింద వచ్చాను. ఆయన అప్పటి నుంచే లేడు సార్. తీసేసిన విషయం నాకు తెలియదు. ఆయనకు ఆల్రెడీ మీరు చెప్పిన మాట వాస్తవమే కావచ్చు సార్. నేను వచ్చినప్పటికైనా లేడు సార్. నేను వచ్చి 2.5 సంవత్సరాలు. ఆయన 4 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి నన్ను పర్మిట్ చేయలే కానీ బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళని పర్మిట్ చేశాడు అని అతను ఆరోపిస్తున్నాడు సార్. ఆ విషయం నా దృష్టికి రాలేదు సార్. నేను ఎంక్వైరీ చేస్తాను.